ప్రసవ సమయంలో ఆడవాళ్ళు ఎందుకు అంత బాధపరిస్తారో మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది. ఆ పాలని అమ్ముతూ ఆ రైతు ఎంతో ధనవంతుడు అయిపోతాడు. ఆ రైతు ఎంతో ప్రేమగా ఆ ఆవును చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది. ఆ రైతు ఎంత ప్రయత్నించినా ఆ ఆవు నుండి ఒక్క చుక్క కూడా పాలు రావు. కోపంతో ఆ రైతు ఆవును కొట్టి ప్రతిరోజు హింసించేవాడు. ఒకరోజు ఆవును కొట్టి అతనే విసిగిపోయి ఆ ఆవుని తరిమేస్తాడు. ఆ ఆవు బాధపడుతూ ఏడుస్తూ, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము, ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు? నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చాను అని ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను గర్భవతిని అని పాలు ఇవ్వలేకపోయాను. ఆ మాత్రం అతను తెలుసుకోలేక పాలు ఇవ్వట్లేదు అని నన్ను కొట్టి తరిమేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతూ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత ఆ ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. ఆ సమయంలోనే అప్పుడే అక్కడికి ఒక యువరాణి వేటకు వచ్చింది. అప్పుడు ఆవు ఆ యువరాణితో, అమ్మా, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడ నుండి నేను వేరే చోటికి తీసుకుని వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ యువరాణి ఆవుని హీనంగా చూస్తూ, ఛీ ఛీ, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చండాలంగా ఉంది, నేను దానిని పట్టుకుని నీ ఊపి మీద పెట్టాలా? బ్రతికితే బ్రతుకు, లేదంటే చావు అని అవమానిస్తుంది. ఇది విని ఆ ఆవుకి ఎంతో బాధ వేస్తుంది. తన బిడ్డని చూసుకుని ఎంతో బాధపడుతుంది. ఆవు కోపంతో ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరించి అలిసిపోయి, నిన్ను సహాయం కోరాను, నన్ను, నా బిడ్డను నువ్వు అవమానించావు, నీకు అస్సలు ఈ నొప్పి విలువ తెలియదు కదా, ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు పడతారు. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుండి నడుస్తాయి అని ఆ యువరాణిని చెప్పిస్తుంది. ఆ ఆవు శాపం మనుషులకి దయ మరియు కరుణ విలువను తెలియజేస్తుంది. అలా ఇప్పటికీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ శాపాన్ని అనుభవిస్తున్నారు. గోమాత అంటే మీకు ఇష్టం ఉంటే జై గోమాత అని కామెంట్ చేయండి. జై గోమాత.